ఏసీపీ సార్, కంగ్రాచులేషన్స్. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు సంజన? ఆ భైరవ్ సింగ్ గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశారా? మరి ఎలా తప్పించుకొని వచ్చావు? మా మావయ్య అజయ్ వచ్చి నన్ను కాపాడారు. లేకపోతే నేను మళ్ళీ తిరిగి వస్తాను అనుకోలేదు. ఆ స్థావరం ఇంకా నా కళ్ళకు కట్టినట్లే కనిపిస్తుంది. ఆ భైరవ్ సింగ్ స్థావరం నువ్వు చూసావా? ఆ స్థావరంలోనేగా నన్ను బంధించింది. అయితే ఒక పని చేయి, నువ్వు తిరిగి మళ్ళీ ఆ స్థావరానికి వెళ్ళు. హలో ఏసీపీ సార్, ఏంటి నేను మళ్ళీ ఆ స్థావరానికి వెళ్ళాలా? ఏంటి నన్ను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నారా ఏంటి? ఈ 6 నెలల్లో ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి? ఏ పిచ్చి మొద్దు, నువ్వు నా ప్రాణమే. ప్రాణాన్ని వదిలేసి నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? ఆ భైరవ్ సింగ్ స్థావరం చూసిన వాళ్ళు ఇంతవరకు ఆ స్థావరం నుంచి తిరిగి రాలేదు. నువ్వు నాకు సహకరిస్తే వాళ్ళని నేను ఉరికమ్మలెక్కిస్తాను. నీ కోసం ఆ భైరవ్ సింగ్ స్థావరానికి ఏంటి, యమలోకానికి వెళ్ళమన్నా వెళ్తాను. నా సంజన మనసు నాకు తెలుసు. నరసింహ, నాకేవో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి. ఆ కళ్ళు నువ్వేదేదో చేస్తున్నావు. ఎందుకని పాపం? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పిచ్చి పట్టిందేమో. ఆ పిచ్చే పట్టింది నాకు, నీ పిచ్చి పట్టింది. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. నాకు అలాగే అనిపిస్తుంది సంజన. నిన్ను చూడాలని, నీతో ప్రతి క్షణం గడపాలనిపిస్తుంది. మన ఇద్దరు సమస్యలకు ఒకటే పరిష్కారం, వెంటనే పెళ్లి చేసుకుందాం.